నేను మా అమ్మగారింటికి పనుల మీద వెళ్ళాను కదా, అక్కడ చూడండి గుడి అద్భుతంగా ఉంది, బాగుంది అనిపించి వెళ్ళాను. బ్యాంకు ఎదురుకుండానే ఇక్కడ పాత గుడి ఉండేదంట, దాన్ని నేను విగ్రహాలు తీసేసి చెరువులో కలిపేసి, పక్కనే చెరువు ఉంది, చెరువులో కలిపేసి ఇక్కడ కొత్త గుడి కట్టారంట. దసరా ఉత్సవాలు అద్భుతంగా ఉంటుంది. చూసారా, సింహం నోట్లోంచి లోపలికి వెళ్ళినట్టుగా నాకు బాగా అనిపించి గగో బ్యాంకులోంచి వెళ్ళి దండం పెట్టుకున్నా. వాళ్ళు గోత్రనామాలు చదివారు, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. బాగుంది చూసారా, ఎంత బాగుందో. దర్శనం చేసుకోండి. చేసుకుంటూ ఒక మంచి రెండు మంచి మాటలు చెప్పుకున్నారు. కంచి కామాక్షి, దుర్గామాత అంట వారు ఇద్దరు. దసరా ఉత్సవాలు ఎంతో చాలా బాగా చేస్తారంట. శ్రీచక్రం కూడా ఉంది, అది శ్రీచక్రం. వినాయకుడు చూసారా, అంత బాగుంది. పైన కూడా గోపురం పైన కూడా చక్కగా విగ్రహాలు ఉన్నాయి. రెండు అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు, కంచి కామాక్షి, దుర్గామాత. రెండు మంచి వాక్యాలు చెప్పుకున్నాం అన్నాను కదా, చెప్పుకున్నామే. జీవితం హాయిగా ఉండాలంటే మనకు విలువిచ్చే వారిని హార్ట్లోను, మనకు విలువనివ్వని వారిని మ్యూట్లో పెట్టుకుంటే జీవితం ఎప్పుడు క్యూట్గా ఉంటుంది అన్నమాట. ఉన్నదాంతో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందమే. దానికోసం లేని దానికోసం ఆరాటపడి చివరికి కన్నీళ్ళు మిగులుతాయి. ఉన్నది ఉన్నట్లే చెప్పేవాళ్ళని దూరం చేసుకుంటున్నాం, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని తేలిగ్గా నమ్మేస్తున్నాం కదా. మనం నిజం తెలుసుకునే లోపలే నిజాయితీగా ప్రేమించిన వారిని దూరం చేసుకుంటున్నాం. ఇదే జీవితం అన్నమాట. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉంటాయి, కానీ జీవించడానికి ఒకే ఒక కారణం, అంటే రేపటి రోజు ఇలా ఉండదు ఎంతో అనే ఒక నమ్మకంతో హాయిగా ఆశగా జీవిద్దాం. అంటే రేపు ఇంకా మంచిగా ఉంటుందని. నీడను చూసి బలం అనుకుంటే పొరపాటు కదా, ఎందుకంటే వెలుగును బట్టే నీడ అది తీరు మార్చుకుంటుంది. వెలుగు ఎక్కడ ఉంటుంది అక్కడ నీడ అటువైపు మారుతూ ఉంటుంది. అట్లాగే మనుషులు కూడా అంతే, అవసరం బట్టి, పిలుపు, అవకాశాన్ని బట్టి తన తీరు మార్చుకుంటారు అన్నమాట. మనం అవేమీ మన మనసులో తీసుకోకుండా హాయిగా జీవిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.